హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. తెలుగు టీవీ పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అదే టైంలో మరో డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది. అదే ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనే నినాదం. సీనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా ఈ నినాదాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఏకంగా 5 ప్రముఖులకు భారతరత్న పురస్కారాలు ప్రకటించింది. సహజంగా ఏడాదికి 3కి మించి ఇవ్వకూడదన్న సంప్రదాయాన్ని సైతం పక్కకు పెట్టి ప్రధాని మోదీ ప్రత్యేకంగా చొరవ చూపించి మరి ఈ సంవత్సరం 5 దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించారు. మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్ సింగ్తో పాటు హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్కు కేంద్రం భారతరత్న ప్రకటించడంతో ఇప్పటి వరకు ఈ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న వారి సంఖ్య 53కు చేరింది. ఇందులో 2024లో ఏకంగా 5 ఈ అవార్డు వరించింది. బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అడ్వాణీ, బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్లకు ఇటీవలే భారతరత్న ప్రకటించారు. ఒక ఏడాదిలో ఇంతమందిని ఎంపిక చేయడం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు అత్యధికంగా 1999లో 4 గ్రహీతలకు ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందించారు. చివరిసారిగా 2019లో ప్రణబ్ ముఖర్జీకి, మరణానంతరం భూపేంద్ర కుమార్ హజారికా, నానాజీ దేశ్ముఖ్కు భారతరత్న ప్రదానం చేశారు. 2020-23 మధ్యకాలంలో ఈ అవార్డును ఎవరికీ ఇవ్వలేదు. ఇది ఒక లెక్క. తెలుగువారి ముద్దుబిడ్డైన పీవీకి భారతరత్న ఇవ్వడం హర్షించదగిన పరిణామం. ప్రతి ఒక్కరూ కోరుకున్న అంశం. ఇంతవరకు నెరవేరని కల మరొకటి ఉంది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దశ దిశలా చాటిన మాజీ సీఎం ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారం ఎప్పుడిస్తారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ప్రభుత్వం ఇకనైనా స్పందించాలని తెలుగు ప్రజలు కోరుకుంటున్న తరుణం కూడా ఇదే. పార్టీ పెట్టిన 9 నెలల్లో ప్రభంజనం సృష్టించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని సాధించిన మహానాయకుడు ఎన్టీఆర్. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దశ దిశలా చాటిన మహనీయుడు ఎన్టీఆర్. ₹2 కిలో బియ్యం నుంచి అనేక చారిత్రక కార్యక్రమాలు ఆయన చేపట్టారు. సంక్షేమవాదిగా పేరు పొందారు. ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రయత్నించారు. అలాంటి నేతకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ చాలా రోజులుగా వినిపిస్తోంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా జనం రోజువారీ ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయినా కేంద్రం పట్టించుకోలేదు. పీవీకి భారతరత్న ఇచ్చిన తర్వాతైనా ఎన్టీఆర్ను పరిగణించాలని మళ్లీ డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్కు భారతరత్న ప్రకటించాల్సిందేనని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి. ట్విట్టర్ వేదికగా పీవీకి భారతరత్న ఇవ్వడంపై స్పందించిన ఆమె అదే గౌరవం ఎన్టీఆర్కు ఇవ్వాల్సిందని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, నటుడిగా ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకుని భారతరత్న ప్రకటించి ఉంటే యావత్ తెలుగు జాతి మరింత పొలికించిపోయేదని అన్నారు. రామారావుకి భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేసే అంశాన్ని కూడా పరిశీలించాలని ప్రధానమంత్రికి విజయవాడ ఎంపీ కేశినేని నాని రిక్వెస్ట్ పెట్టారు. తెలుగు రాష్ట్రాలు, భారతీయ చలనచిత్రం, సమాజానికి ఆయన చేసిన విశేషమైన కృషి తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉందన్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డుతో ఆయన్ను సత్కరించడం ఆయన వారసత్వానికి తగిన నివాళి అందించినట్టేనని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల ఈ చిరకాల డిమాండ్ని దయచేసి పరిశీలించాలన్నారు. ఎన్టీఆర్కు భారతరత్న జాప్యం వెనుక కారణాలేంటి? ఇది పెద్ద ప్రశ్నే. దానికి అనేక కథనాలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. పెద్ద ఆయనకు పురస్కారం ప్రకటిస్తే దాన్ని అందుకునేందుకు లక్ష్మీపార్వతి వస్తారన్న అనుమానంతోనే కొందరు అడ్డుకుంటున్నారని, కొందరు చేస్తున్న ప్రచారంలో నిజం లేదు. ఆయన కుమారులు లేదా కుమార్తె మాత్రమే అందుకునే వీలుంటుందని స్పష్టమవుతోంది. అందరూ కలిసి డిమాండ్ చేస్తే ఎన్టీఆర్కు భారతరత్న ప్రకటించడం కష్టమేమీ కాదని కూడా చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.